వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే ఇది రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ చిత్రం అనే చెప్పాలి. వీళ్ళ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన గేమ్ చేంజర్ చిత్రం జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే సానా బుచ్చిబాబు డైరెక్షన్లో చేస్తున్న RC16 సెట్స్కి వెళ్ళిపోయారు చరణ్. మైసూర్లో తొలి షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఈ షెడ్యూల్లో చరణ్ కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. మెగా పవర్ స్టార్ గ్లోబల్ హీరో రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమరశిల్పి జక్కన్న దర్శకత్వంలో RRR సినిమాతో దేశవ్యాప్తంగా చరణ్ కు భారీగా క్రేజ్ వచ్చింది. ఇక ఆ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ను అలాగే కంటిన్యూ చేస్తూ పాన్ ఇండియా హీరోగా చరణ్ చోటు సంపాదించుకున్నారు. దీంతో మరో పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ చేంజర్ ను భారీ ఎత్తున రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇక ఈ చిత్రంపై అభిమానుల్లో ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక దర్శకుడు శంకర్ ఇద్దరి కెరీర్లో 15వ సినిమాగా చేస్తున్న గేమ్ చేంజర్ భారీ అంచనాల నడుమ 2025లో విడుదలవుతున్న పాన్ ఇండియా మూవీ ఇది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదలవుతోంది. ఇక సినిమా రిలీజ్ కి సరిగ్గా నెల మాత్రమే ఉన్నప్పటికీ ట్రైలర్ పై ఇంకా ఎలాంటి అప్డేట్ ని మేకర్స్ అందించలేదు. కాస్త లేట్ అయినా ప్రమోషన్స్ ను మాత్రం భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ప్రతి దానికి ఒక లెక్క ప్రకారం సెట్ చేసే విధంగా అన్ని భాషల్లో అందరూ ప్రముఖులను రంగంలోకి దించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక గేమ్ చేంజర్ కు సంబంధించిన ప్రమోషన్లు షురూ అయ్యాయి. రీసెంట్ గా విడుదలైన టీజర్ తో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరోవైపు శంకర్ మార్క్ డైరెక్షన్, శంకర్ మార్క్ పాటలు సినిమాలో అద్భుతంగా తీశారు. ఇక ఈ టీజర్ ని చూస్తే అర్థమవుతుంది అంటున్నారు అభిమానులు. సోషల్ మీడియా గేమ్ చేంజర్ కు సంబంధించిన ప్రతి అప్డేట్ ను వైరల్ చేసేందుకు రెడీగా ఉన్నారు అభిమానులు. ఇక వచ్చేడాది సంక్రాంతి బరిలో దిగబోతోంది గేమ్ చేంజర్. సంక్రాంతి కానుకగా జనవరి 10న తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ అయింది. ఇక ప్రతి భాషలో ఈ సినిమా ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు టీం. అందులో భాగంగా రీసెంట్ గా టీజర్ ను లక్నోలో భారీ ఈవెంట్ పెట్టి రిలీజ్ చేశారు. భారీ ఎత్తున ఫ్యాన్స్ వచ్చి ఈ ఈవెంట్ ను సక్సెస్ చేశారు. ఆడిటోరియం అదిరిపోయేలా హడావిడి చేశారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమాను హిందీలో పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేయడం కోసం మరో ప్లాన్ వేశారట టీం. శంకర్ ఈ విషయంలో చాలా సీరియస్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అందుకోసం వచ్చే నెల అంటే డిసెంబర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హిందీలో భారీ ఎత్తున నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరోలను మనవాళ్లు వాడుకుంటూ ఉంటారు. గతంలో RRR కోసం సల్మాన్ ఖాన్ ను వాడేశారు. RRR ఈవెంట్ కు సల్మాన్ రాక ఈసారి గేమ్ చేంజర్ కోసం షారుఖ్ ఖాన్ ను రంగంలోకి దింపబోతున్నారట టీం. బాలీవుడ్ లో జరగబోయే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు షారుఖ్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. మరి ముఖ్యంగా రామ్ చరణ్ కు షారుఖ్ మంచి ఫ్రెండ్. జవాన్, పఠాన్ సినిమాల ప్రమోషన్ల ఈవెంట్ లో జరిగే టైంలో సౌత్ ప్రమోషన్స్ అప్పుడు ఈ విషయాన్ని వెల్లడించారు. హైదరాబాద్ లో జవాన్ సినిమాని అభిమానులతో కలిసి థియేటర్లో చూడాలి అని ఒక అభిమాని ట్విట్టర్ రిక్వెస్ట్ చేయగా దానికి షారుఖ్ ఖాన్ సమాధానం చెప్తూ ఖచ్చితంగా చేస్తాను, కానీ ఆ రోజు నాతో పాటు రామ్ చరణ్ కూడా రావాలి అని అన్నాడు. దీంతో వీరిద్దరి మధ్య ఎంత క్లోజ్నెస్ ఉందో అర్థమవుతోంది. బాలీవుడ్ లో షారుఖ్ తో పాటు సల్మాన్ ఖాన్ తో మెగా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. దాంతో షారుఖ్ ఖాన్ ను అడగటమే ఆలస్యం, వెంటే ప్రమోషన్స్ కు ఒప్పుకుంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు హిందీలో ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న బిగ్ బాస్ సీజన్ 18 వీకెండ్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వెళ్లి గేమ్ చేంజర్ సినిమాను ప్రమోట్ చేసుకునే ఆలోచనలో ఉన్నాడట. చూడాలి మరి గేమ్ చేంజర్ మూవీ ప్రస్తుతి పరిస్థితి ఏమవుతుందో. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడనేది ఆ వార్త కూడా ప్రస్తుతం చక్కలు కొడుతుంది. సల్మాన్ ని ఈ సినిమాలో చూపించేందుకు యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ తో రామ్ చరణ్ కి మంచి రిలేషన్ ఉంది. ఆ స్నేహంతోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఓ గెస్ట్ రోల్లో నటించారు. ఇందులో నటించినందుకు సల్మాన్ రెమ్యునరేషన్ తీసుకోలేదని చిరంజీవి స్వయంగా తెలియజేశారు. అలాగే సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన కిసికా భాయ్ కిసికి జాన్ చిత్రంలోని ఓ పాటలో రామ్ చరణ్ తో పాటు వెంకటేష్ కూడా స్టెప్పులేశారు. ఆ ఫ్రెండ్షిప్ తోనే ఇప్పుడు చరణ్ సినిమాలో సల్మాన్ ఖాన్ నటించేందుకు ఒప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ కాంబోకి సంబంధించి సంక్రాంతిలోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. RC16 సినిమా కోసం పెద్ది అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రెహమాన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. చరణ్ సినిమాకి రెహమాన్ మ్యూజిక్ చేయటం ఇదే తొలిసారి కావడం విశేషం. గేమ్ చేంజర్ కోసం సుకుమార్ రంగంలోకి దిగబోతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.
ఇప్పటికే రంగస్థలం సినిమాతో చరణ్కు సుకుమార్కి మంచి స్నేహం ఏర్పడింది. దీంతో మరో ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్కు సినిమా తెరకెక్కి రిలీజ్కు సమయం దగ్గర పడుతోంది. ఈ మూవీ మీద చరణ్ అభిమానుల్లోనూ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్తో పాటు 3 సాంగ్స్ కూడా ఒక రేంజ్లో ఉండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయని కూడా చెప్పవచ్చు. ఇక అభిమానులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల డిసెంబర్ 21న యుఎస్ లోని టెక్సాస్ లో జరగబోతోంది. ఇండియన్ సినిమా చరిత్రలోని ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అవుట్ ఆఫ్ కంట్రీ వేదికగా జరుపుకోవటం ఇదే ఫస్ట్ టైం అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ఈవెంట్ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నాడనే రూమర్స్ సినీ సర్కిల్ లో చెక్కలు కొడుతున్నాయి. పుష్ప 2 సక్సెస్ తో సుకుమార్ పేరు ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా మార్మోగిపోతుంది. పైగా పుష్పతో 1000 కోట్ల క్లబ్ లో కూడా అతి త్వరలో చేరబోతున్నాడు. ఇక సుకుమార్ తన నెక్స్ట్ మూవీని చరణ్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. దీంతో సుకుమార్ కనుక గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తే గేమ్ చేంజర్ కి అదనపు క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. పైగా ఆ ఈవెంట్ లో చరణ్ తో చేసే మూవీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా సుక్కు చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. చరణ్ ప్రస్తుతం కమిట్ అయిన బుచ్చిబాబు మూవీ తర్వాత సుక్కు సినిమాని స్టార్ట్ చేయబోతున్నాడు. గతంలో ఆ ఇద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.